పేదలకు సేవలు అందించడానికి జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ 2 టౌన్ సిఐ రాఘవరావు అన్నారు. ట్రస్టు ఏర్పాటు చేసిన గోలి ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణం సావర్కర్ నగర్లో ఏర్పాటు చేసిన జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని నల్గొండ 2 టౌన్ సిఐ రాఘవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద దివ్యాంగులు, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి విద్య, వైద్య సహాయం కోసం స్థాపించబడిన జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం దిశగా పయనించాలని ఆకాంక్షించారు. జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గోలి ప్రభాకర్ మాట్లాడుతూ, తమ సంస్థ ఇప్పటికే 7 జిల్లాలలో సేవకుల నియామకం జరిపిందని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి వారికి సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి రవికుమార్, క్రాంతికుమార్, చెడుపాక గంగరాజు, పోచం కన్నయ్య, మేకల కృష్ణయ్య, ఎస్ వెంకట్రాములు, ఎం నవనీత, కె సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్ సందర్భంగా దీని చైర్మన్ అయిన గోలి ప్రభాకర్ గారికి మరియు దాదాపు ఇందులో ఉన్న 100 మంది సభ్యులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ నిరుపేదలైనటువంటి వికలాంగులకు మరియు పిల్లలు చూడనటువంటి తల్లిదండ్రులకు మరియు అదేవిధంగా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు వీళ్ళు సేవలు అందించడం అనేది, దాని సందర్భంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయటం, ఇంత పెద్ద మొత్తంలో ఓపెనింగ్లోనే 100 మంది పైగా సభ్యులు ఉండడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సంకల్పం ఏంటంటే, లక్ష్యము తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, వీలైనంత వరకు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినట్టు ఉన్నటువంటి, అత్యంత వెనుకబడినటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, మధ్యతరగతి, ఉన్నత తరగతి పేదలు కూడా ఉన్నారు. అత్యంత పేదలు కనీసం ఉచితంగా సహాయ పరికరణాలు కొనుక్కోలేని స్థితిలో ఎవరైతే ఉంటారో, వారు నడిచేందుకు కానీ, వాళ్ళు కూర్చోవడానికి కానీ, వాళ్ళకి ఉపయోగించుకోవడానికి, వాళ్ళ వైకల్యాన్ని బట్టి ఏదైతే ఉంటుందో అది కనీసం అది వాళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు మా ట్రస్ట్ ద్వారా సహాయ ఉపకరణాలు అందిస్తాం. వాళ్ళలో ఎవరైనా బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి, ఆసక్తి ఉండి, ప్రతిభ ఉన్నట్టయితే వాళ్ళ చదువు కోసం కూడా మా యొక్క ట్రస్టు పనిచేస్తుంది. అదేవిధంగా తల్లి, తండ్రి లేని అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా కొంతమంది శారీరకంగా ఉపయోగపడి పెళ్లి చేసుకోకుండా కని ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మిగలొచ్చు. వాళ్ళందరినీ కూడా సేకరించి ఒక ఆశ్రమం కూడా ఏర్పాటు చేసి మేము ఆశ్రమం ఏర్పాటు చేస్తాం.